ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు ఆయన కటాక్షము మన మీద ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సామెతల పుస్తకం 24వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆశ భంగము కానేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశపడని వ్యక్తి అంటూ ఉండడు. ప్రతి వారికి ఆశ ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఆశపడటం తప్పు కాదు, కానీ వేటిని ఆశపడాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఆశ భంగము కానేరదు కదా అని మనము దేవునికి ఇష్టం లేనివి ఆశపడితే దేవుడు మనకు ఇవ్వడు. అయితే మనం ఆశపడాలి, ఆశ భంగము కానేరదు. మరి ఇల్లు కట్టాలని, మరి ఉద్యోగం కొరకు, వివాహ విషయంలో, సంతాన విషయంలో, మరి వ్యాపార విషయంలో, ఆరోగ్య విషయంలో చాలామంది ఆశపడి పొందుకోలేక చాలామంది నేరసిల్లి సమస్యలు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఈ పూట ఏంటంటే, నీ ఆశ భంగము కానేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరం కూడా యేసు రక్తం చేత కడగబడిన వారమైతే మన ఆశ దేని మీద ఉండాలి, మనము దేని కొరకు ఆశపడాలి అనే విషయాన్ని గమనించినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం ఆశపడాలి. ఆత్మ సంబంధమైన వాటిని మనము ఆశపడాలి. ఏంటి ఆత్మ సంబంధమైనవి? ప్రార్థనలు ఎదగాలని, దేవునితో మాట్లాడాలని, దేవుని దర్శనము చూడాలని, ఆయన వాక్యాన్ని చదవాలని, వాక్యానుసారంగా బ్రతకాలని, ఆత్మను పొందుకోవాలని, ఆత్మీయ జీవితాలు ఎదగాలని ఈ ఆశ మనకు ఉండాలి. భక్తులైన దావీదు కూడా ప్రార్థన చేస్తారు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము అని. ఏంటి ఆ కొండ? దావీదు పురము, సియోను పురము. ఆ దావీదు పురమును చేరాలని, దాన్ని స్వాధీనపరుచుకోవాలని దావీదు యొక్క ఆశ. కనుక దేవుని బిడ్డలారా, బాప్తీసు పొందిన ఆయన రక్తం చేత కడగబడిన వారు దేనిని ఆశపడాలంటే, మొదటగా ఆత్మ సంబంధమైనవి మనం ఆశపడాలి. మరి భూ సంబంధమైన విషయం ఏంటి? ఇవి కూడా ఆశపడాలి. సహజంగా మాట్లాడతారు కదండి, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడని. కనుక మనం ఆశపడాలి. అయితే మొదట మనము ఆత్మ సంబంధమైన విషయంలో ఆశపడాలి. ఆ తర్వాత ఈ లోకములో మనకి ఏమి కావాలో అది ఆశపడాలి. ఇల్లు కట్టుకోవాలని ఆశపడవచ్చు, తప్పేం కాదు. పిల్లల భవిష్యత్తు విషయంలో ఆశ తప్పేమి కాదు. ఉద్యోగ విషయంలో ఆశ, వివాహ విషయంలో ఆశ, సంతాన విషయంలో ఆశ, బైకు కొనాలని, కారు కొనాలని, ఈ లోకంలో కొన్ని కావాలని ఆశపడడం తప్పు కాదు. కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మన ఆశ ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశపడాలి. ఆత్మ సంబంధమైన వాటిని ఆశపడాలి. తర్వాత భూ సంబంధమైన వాటి మీద మన ఆశ ఉండాలి. నిశ్చయముగా దేవుడు నీ ఆశను తీర్చునుగాక. ఆశ చెంది ఆశపడి అలసి ఉన్నావా? ఆశపడిన నీ ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. ఈ దినమందు నీ ఏవలను కోరుకుంటున్నావో దేవుడు నీకు దయచేయునుగాక, దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రునైనా, ఎంతైనా నమ్మదగిన దేవుడునైనా, మీ బిడలమైన మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మా హృదయంలో కొన్ని అభిలాషలు, ఆశ ఉంటుందనైనా అవి తీరుస్తానని మీరు సెలవిచ్చున్నారు. అయితే మేము ఈ చిత్తానుసారంగా ఆత్మ సంబంధమైన వాటి మీద మా ఆశ ఉండాలని, తర్వాత భూ సంబంధమైన వాటి మీద మా ఆశ ఉండాలని, అలాగున మేమంతా కూడా జీవించుటకు, మీ ద్వారా మేలు పొందుకోవడానికి, ఆశపడిన వాటిని మేము పొందుకొని తృప్తి చెందడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యాలు ప్రారంభించారు నాయనా, అందుకే స్తోత్రం. ఈ ప్రార్థనలోకి భవించిన ప్రతి వారిని ఆశీర్వదించండి. సమాధానం, నెమ్మది, ప్రశాంతత అనుగ్రహించండి. ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ దినమంతా ప్రయాణ మార్గాల్లో తోడే ఉండి మీ సన్నిధిని మాతో ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడుగు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.